నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకుబండి ఛానల్. చూస్తున్న ప్రతి ఒక్క రైతాంగం టీజీ ఏపీ రైతులకు పేరు పేరున శనార్థం జరుపుకుంటే రైతు భరోసా మీద రైతులకు బిగ్ అప్డేట్ వచ్చినాయి. ఎందుకంటే కొత్తగా మనకి ఇప్పుడు నిన్న మొన్నదాకా ఉగాది కానుకగా మనకు 4 ఎకరాల లోపున వారికి 4 ఎకరాల దాకా రైతు భరోసా పడ్డది. ఇప్పుడు 4 నుంచి 5 నుంచి 6 పెంచుకుంటూ వేరు. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చిన అప్డేట్ ఇది. ఖచ్చితంగా మీరు తెలుసుకొని వీడియో రాస్తే మీరే ఖచ్చితంగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మంచి చెట్టిన వాటికి వచ్చిన రైతులకు అందరికీ ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పటి వరకు వాళ్ళు మనకు బడ్జెట్ ఎంత కేటాయించి రైతు భరోసా మీద 5,000 కోట్లు ఇప్పటికే ఆల్రెడీ జమ చేయాలని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు మిగతా 5 ఎకరాల లోపు 5 ఎకరాల పై చిలుకున్న వారికి కూడా 4,000 కోట్లు మంజూరు చేస్తామని మనకు దీని మీద ఇచ్చిన అప్డేట్ ఇది. మళ్ళీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా దానికి ఏటా ఇప్పుడు 6,000 12,000 చొప్పున 2 విడతలు చేస్తారు కాబట్టి అది కూడా వేస్తామని చెప్తా ఉన్నారు. ఈ వీడియో రాస్తా చూసి ఎంతవరకు కరెక్ట్, నిజమా అవునా కాదా మీరు తెలుసుకోవాలి ముచ్చటిది. ఎందుకంటే అకాల వర్షంగా రైతులు ఎంతో నష్టపోతున్నారు. చేతులు ఇప్పుడు రూపాయి లేదు. ఎవరికైనా రైతులకు అందరికీ చాలా నష్టం జరుగుతూ ఉన్నది. కొంతమందికి బోర్డు పోయాక నీళ్ళు ఎండిపోతూ ఉన్నాయి, వారికి కూడా నష్టమే. పంట ఖరాబ్ అయ్యి వీళ్ళకి నష్టమే జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే రైతు భరోసా వేయండి. మళ్ళీ ఇప్పుడు ఏవైతే పంట నష్టం జరిగిందో వారికి కూడా రైతులకు రైతు భరోసా కాకుండా మిగతా పంట తన నష్టం కూడా కట్టేయాలని కోరుకుంటున్నాను. సరే దోస్తులు, మరి అప్డేట్ మీద మీకు లాస్ట్ వరకు వీడియో వస్తే మీకే ఫుల్ కట్టేసి వస్తుంది. సరేనా? 5 ఎకరాల మీద ఉన్న వారికి కూడా రైతు భరోసా పడబోతూ ఉన్నది మనకు. మరి వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట మంది గట్టి కొట్టుర్రి. లాస్ట్ మళ్ళా కలిసి మంచి ముచ్చలు చెప్తా. సరేనా దోస్తులు? నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకుబండి ఛానల్. 5 ఎకరాలకు రైతు భరోసా 6,000 చొప్పున ఖచ్చితంగా రైతు భరోసా 5 ఎకరాల వరకు కూడా అందరికీ అందజేస్తామని మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఇది ముచ్చట. ఖచ్చితంగా మీరు వీడియో లాస్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది. మరి మ్యాటర్కి వెళ్ళిపోదాం. రైతులకు శుభవార్త, రేపు రాత్రి వరకు అకౌంట్లోకి రైతు భరోసా పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరిన్ని నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 31 తేదీ వరకు 90% రైతు ఖాతాలోకి 12,000 రూపాయలు జమ చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న భూమి వారికి పెద్ద ప్రయోజనం కలగనున్నది. ఇప్పటి వరకు 3 ఎకరాల కంటే తక్కువ ఉన్న భూమి అర్హులైన రైతు ఖాతాల్లోకి డబ్బులు జమ చేసింది ప్రభుత్వము. సూచనరావులో పెద్ద ముచ్చట్నే ఉన్నట్టుగా మనకైతే 5 ఎకరాలు ఉన్న పై చెలుకు కూడా వారికి కూడా రైతు భరోసా పడబోతూ ఉన్నామని మనకు దీని మీద స్వయంగా సీఎం ముచ్చట్న. మరి మంచి ముచ్చట చెప్తుంది సార్. రైతు భరోసా మాత్రం వేయాలి ఖచ్చితంగా, చేపడం కాదు, వేసారా. మరి రైతు పట్టుబడి సాయం కింద గత ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది విషయం తెలిసిందే. దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా పేరు మార్చి అమలు చేస్తున్నారు. అయితే కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వము 2,000 పెంచి ఏటా ఎకరానికి 12,000 రూపాయలు చొప్పున జమ చేస్తుంది. అంతేకాదు భూమి లేని కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 12,000 రూపాయలు అందజేస్తున్నారు. సరే కానీ సారు ఖచ్చితంగా ఇప్పుడు, ఎందుకంటే కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేవు. ఈ రైతు కూలీలకు కూడా ఉపాధి హామీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా కొంతమందికి పడ్డాయి, కొంతమంది పడ్డాయి. చాలా వరకు అయితే పడలేవు. వారికి పడని వారికి కూడా దయచేసి వేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా రైతు భరోసా అనేది అందరికీ ఆత్మీయ భరోసా. అయితే రైతు భరోసా డబ్బులు చాలామందికి రాలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం అర్హులైన రైతు ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులను జమ చేస్తున్నట్లు చెబుతోంది. అయితే రైతు భరోసా పథకానికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభార్త చెప్పారు. పథకానికి ఇప్పటి వరకు 5,000 కోట్లు ఇచ్చామని, త్వరలోనే 4,000 కోట్లు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. మరి రౌల్లో 5,000 కోట్లు ఇప్పటికే ఇచ్చిరట. మరి ఇప్పుడు 4,000 కోట్లు కూడా త్వరలోనే మంజూరు చేస్తారట. మరి దీని మీద మనకు ఎంతవరకు నిజమనేది మనము రైతుల మీద చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఎట్లున్నాయంటే ఇప్పుడు నమ్మలేని పరిస్థితి ఉంది సారు. ఇప్పటి నుంచి జనవరి నుంచి ఇప్పటి వరకు వేస్తామని ఇంతదాకా మీరు జరుపుకొచ్చారు. ఇక నిన్న మార్చి 31 అయిపోయింది. ఇప్పుడు మాత్రం రైతులకు ఖచ్చితంగా పడాలి. మార్చి 31 తేదీ వరకు 90% రైతులకు రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వ్యవసాయ సాయం
చేసే ప్రతి ఎకరానికి వ్యవసాయం చేసే ప్రతి ఎకరా రైతు భరోసాకు 31 తేదీ వరకు రాత్రి 12,000 చొప్పున రైతు భరోసా డబ్బులు వేస్తామని పేర్కొన్నారు. రైతు భరోసా నిధులు జమ కాని రైతులకు రేపే రైతు ఖాతాలు చెక్ చేసుకోండి అన్నారు. అర్హులైన రైతులకు ఈ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా వేస్తే వర్తించేసేమన్నారు. ఇక వర్తించేసేమన్నారు కానీ వర్తిస్తారా మరి ఏం చెప్తారో మీకు వెళ్ళాల సారు. ఎందుకంటే రైతులు గుడ్డిగా మేము నమ్మి ఏంటంటే మీకు ఓటేసి గెలిపించుకున్నాము, కానీ రైతులను మీరు ఇట్లా మోసం చేసి కరెక్ట్ కాదు సారు. ఇయ్యాల రేపు వేస్తాం మాపేస్తాం అనుకుంటా మీరు అట్లా జరుపుతూ ఉంటే ఎట్ట మా పరిస్థితి ఏం కావాలి. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకానికి 4,000 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించిన వాటికి 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న భూమి కలిగి వారి ఖాతాలకు కూడా ఉపయోగించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి సారు. మీరు మాటల్లోనే మురిపిస్తారు కానీ చేతలు చూపిస్తారు. మొన్న 4 ఎకరాలు ఉన్న వారికి వేసారు. మార్చి 31 మొన్న అయిపోయినాక ఇప్పుడు రైతు భరోసా 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వారికి కూడా రైతు భరోసా ఇవ్వాలి కదా. ఇప్పుడు ఖచ్చితంగా పడకపోతే మా ప్రభుత్వం చెప్తుందో చూద్దాం మరి ఎంత నిజమని. దోస్తులు మనం ఎట్లా ఉందంటే ఇప్పుడు చెప్పినట్టు చూపిస్తే అప్డేట్ మీకు ఖచ్చితంగా నేను చెప్పింది అయితే నిజమే. వాస్తవానికి అయితే రైతు భరోసా అందరికీ 5 ఎకరాల వరకు ఉన్న వారికి రైతు భరోసా పడబోతా ఉన్నది నిజమేది. మీరు కూడా వీడియో చూసే ఉంటారు. ఎందుకంటే దయచేసి చెప్తున్న ప్రభుత్వానికి అయితే మీరు ఇట్లా దినదినము అన్నట్టు మీరు ఊరేయకండి. వేస్తాం ఇవాళ వేస్తాం రేపు వేస్తామని ఇచ్చే అప్డేట్ ప్రకారం మీరు జల్దీ వేసేసేయండి రైతు భరోసా. ఎందుకంటే రైతులు ఎంత ఇబ్బందులు పడితే ఎంత రైతులు గోసపడుతున్నారో అందరికీ మీకు తెలిసే సారు. ఎందుకంటే ప్రతి ఒక్క రైతుకి ఇప్పుడు ఎట్లా ఉందంటే రూపాయి అంటే రూపాయి సార్ అన్నట్టు ఉన్నది. రైతు భరోసా మాత్రం త్వరగా వేసి రైతులకు ఎంతన్నా పుణ్యం కట్టుకోండి. ఎందుకంటే పంటలు ఎండిపోయినాయి, అలాగే అకలాక వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ కోసిన పంటలు చేతికి వచ్చే గ్యారెంటీ లేదు కోసే వాళ్ళకు కూడా. నేను కూడా ఒక రైతుని. రైతులకు అందరికీ రైతు భరోసా రావాలని కోరుకుంటూ జై జవాన్ జై కిషన్ జై భారత్ జై తెలంగాణ. మన తెలంగాణ ప్రభుత్వానికి శనార్థులు చెప్తున్నా. రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు కూలీలకు కూడా అందరికీ వేయు సార్ రైతు భరోసా మాత్రం వేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరి ఉంటున్న దోస్తులు. నా వీడియోలు వస్తే లైక్ చేయరి షేర్ చేయరి సబ్స్క్రైబ్ చేసుకోరి గంట సమయం గట్టి కూతుర్రి. మరి మంచి మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం మరి ఉంటున్న దోస్తులు.